ఒక అడుక్కునేవాడు ఉన్నాడు. అడుక్కునేవాడు ఏం చేస్తున్నాడంటే రోజు అడుక్కుంటాడు అని మీకు తెలుసు కదా. అయితే వాడికి ఒక దగ్గర ఒక నల్లటి రాళ్ళు దొరికాయి. ఆ నల్లటి రాళ్ళని చూసి సంచిలో మళ్ళీ దొరికితే వాడు ఏం చేద్దాం అనేసి ఎందుకు లేని పని చేస్తుంది అనేసి ఇంటికి పట్టుకొచ్చేస్తే అక్కడ పాలు వాడు ఎప్పుడూ వేసాడు. అది బాగా ఎదిగుంది. అక్కడ దాని మీద కాకులు వాళ్ళ మొదలుపెట్టాడు. వీడేం చేసాడు, రాళ్ళు రోజుకొక రాయి తీసుకోవడం మొదలుపెట్టాడు. ఓహో, కాకుని తన్నడానికి రాళ్ళు ఉపయోగపడుతున్నాయి అనుకున్నాడు. పక్కన సరాబు ఉన్నాడు. సరాబుకి తగిలింది. ఏంటి వీడు రోజుకో రాయి తీస్తున్నాడు అనేసి వాడు రాయిని ఒక స్టాండ్ పెడితే అది రత్నాలు. వాడికి రెండే దొరికాయి. వీడి దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటి నువ్వు రోజు రాళ్ళు నల్లటి రాళ్ళు వేస్తున్నా, వేటు తెలుసా పిచ్చాడు అంటే, వేడు నల్లటి రాళ్ళు కదా అనిసాను. కాదు, అవి రత్నాలు అంటాడు. మొదలే నేను సంచి రాళ్ళు వేసేసాను కాకుని కొట్టడానికి. ఆ రాళ్ళు ఎక్కడ పోయి నాకు తెలియదు, ఇంకా నా దగ్గర రెండే రాళ్ళు ఉన్నాయనిసాను. అంటే ఇక్కడ ఈ రాయి ఎంత విలువైంది, చాలా విలువైంది. అలాగే మనము ప్రతి ఒక్క క్షణాన్ని కూడా అలాగే వదిలేసుకుంటున్నాం. అమ్మాయి ప్రేమించలేదనో, లేదంటే పరీక్ష పాస్ అవ్వలేదనో, లేకపోతే జాబ్ రాలేదనో, లేకపోతే హెల్త్ బాగాలేదనో, అలా ఆలోచించుకుంటూ ప్రతి క్షణాన్ని వేస్ట్ చేస్తున్నాం. ఆ క్షణం విలువ ఎంతో తెలుసా? కోట్లు ఇచ్చినా మనం కొనలేం. దానికి ఇంకా అన్కౌంటబుల్ ఆ క్షణాన్ని మనం కొనాలంటే. అందుకని మీరు దయచేసి మరి మనం తిరిగి తీసుకురాలి. దయచేసి క్షణాన్ని మాత్రం మీరు ఎప్పుడూ వేస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.